నాగమణి కోసం మామయ్య వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణి కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో, నువ్వు కనబడితే అంత కోపం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఉండమన్నది కూడా రేపు తెల్లారేదాకే. ఈ అర్ధరాత్రి ద్వయతిథి మొదలవుతుంది. నాగమణి దర్శనమిస్తుంది. మీ నమ్మకం మీది. నేను చెప్పింది చేశాను. చేయబోయేది కూడా ఇప్పుడే చెప్తున్నాను. ఈ రాత్రికి మణి కనబడుతుందన్నారు. రేపొద్దున ఇది కనబడితే మావయ్యకి చెప్పడం కాదు, నేనే చంపేస్తాను. జాగ్రత్త. అమ్మా, అరవిందా, గురువుగారు వచ్చారు. పరిహారం చేయడానికి సమయం పడుతుంది గాని హారం తేయడానికి ఇంత ఆలస్యం ఏంటమ్మా? కొంచెం ప్రశాంతంగా ఉండరా. ఇదిగో ఈ గరుడ హారాన్ని వేసుకో. గురువర్య, ముహూర్తం బాగుందో లేదో చూసి చెప్పండి. ఎందుకంటే మా తాతగారు మార్తాండవర్మ ధరించిన ఈ గరుడహారాన్ని ఇప్పుడు నేను ధరించబోతున్నాను. చీకటి పడి చుక్కలు వచ్చాయి ధనంజయ. 2 గడియల్లో ద్వయాతిథి కూడా రాబోతుంది. బ్రహ్మ ముహూర్తంలోపు మనం నాగమణి దర్శనం ఇచ్చే చోటుకు చేరుకోవాలి. సాధించవలసిన కార్యానికి పూనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే. అత్తయ్యగారు, మీ అబ్బాయికి మీ చేతుల మీదుగానే హారం వేయండి. పర్ణిక, నమస్కారం గురువుగారు. వదినా, పర్ణికేది? ఏమో భద్రా, సాయంత్రం నుండి నేను తన్ని చూడలేదు. తన గదిలో పడుకునుంటుందిలే, కంగారు పడాల్సిన అవసరం లేదు. అవును, దివ్య వస్త్రం ఏది? ఏది అని అడిగితే సమాధానం ఏది? అన్న అడుగుతుంటే వదిన జారుకుంటోంది, అమ్మేవో బిత్తర చూపులు చూస్తోంది. పూజ గదిలో పెట్టిన వస్త్రం ఏమవుతుంది వదినా? చెప్పండి, పర్వాలేదు. పర్వాలేదని వర్మ కూడా అనుకోవాలి కదే. పర్వా లేదనుకోవాలా? లేదనుకోవాలా? లేదండి. ధనంజయ, అనితర సాధ్యమైన నాగనిధిని సొంతం చేసుకోవడానికి వెళుతున్న సమయంలో సొంత మనుషుల మీద చేయి చేసుకుంటావా? ఏడోకమ్మా. అది లేదంటే ఏం చేశారో నాకు తెలియాలి. అది లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు.
ఇంట్లో వస్త్రం కనిపించకపోతే కత్తి తీసేస్తారా? ఎవరు నన్ను చంపుతారు? నాన్న, అమ్మనా, నాన్నమ్మనా? దివ్య వస్త్రం ఎవరు తీసారో వాళ్ళనే. గురువర్యా, దొంగ ఇంటి వాళ్ళో బయట వాళ్ళో తేలాలి. ఆ తర్వాత వాళ్ళు తల వాల్చాలి. రక్తపాతం చేయకూడదని చెప్పాను కదా ధనంజయ. అయినా నువ్వు ఇలా ఆవేశపడ్డం మంచిది కాదు. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. అలా అనుకోవాలంటే జరిగింది నేను తెలుసుకోవాలి. ఆ దొంగని దగ్గరుండి నేను చూడాలి. అవునన్నా. మమ్మల్ని చూస్తావేంటే? దాంతో మేమేం చేసుకుంటాం? అది ఒడియాలి ఎండు పెట్టుకునే వస్త్రం కాదమ్మా, దివ్య వస్త్రం. నాగమణి సంపాదించడంలో అదెంత ఉపయోగపడుతుందో నీకేం తెలుసు? గురువుగారు, దొంగెవరో పట్టించండి. వీరిలో ఆ దివ్య వస్త్రాన్ని తీసిన వారెవరో నువ్వే తెలియచెప్పు. ధనంజయ, నువ్వు రక్తపు చుక్క చూడరాదు. దివ్య వస్త్రం లేకుండా చేసిందంటే నాగమణి నాకు దక్కకుండా చెయ్యాలనే కదా గురువర్య. నన్ను వ్యతిరేకిస్తే తల్లైనా చెల్లైనా ఎవరైనా సరే క్షమించను. ధనంజయ, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. ఇప్పుడు నువ్వు కనికరించకపోతే నా కూతురి ప్రాణాలే పోతాయి. అదేదో తెలియక చేసిందన్నా. ఈ ఒక్కసారికే క్షమించు. దివ్య వస్త్రాన్ని ఏం చేసావో చెప్పు. మామయ్య, ఇంట్లో ఉంటే అరెస్ట్ అనుకున్నా. ఈడొచ్చిన పిల్లని అలా కొట్టి చంపేస్తావంటే చూడమ్మా, ఇది పుట్టింట్లో పడి తింటున్నందుకు ఆ మాత్రం విశ్వాసం అయినా లేదా దీనికి? చిచి, నా కడుపుని చెడపుట్టింది. ఆపండి మీ నాటకాలు. గురువర్యా, ఇప్పుడు మన కర్తవ్యం ఈ డమ్మీ హారాన్ని పెడతాను. ధనంజయ, నువ్వు మూర్ఖుడివి. నీ మెళ్ళో ఉన్న హారం కూడా నకిలీదే అంటే ఆవేశంతో విచక్షణ మరిచి అందర్నీ పొట్టన పెట్టేసుకుంటావు. సత్యం చెప్పి పాపం మూట కట్టుకోదలుచుకోలేదు. మీరు మౌనంగా ఉంటే నేను అయోమయంలో పడిపోతాను గురువర్య. వీళ్ళందర్నీ ఇక్కడే వదిలేసి అనిరుద్ధిని వెంటబెట్టుకుని వెళ్ళు వర్మ. ఎక్కడికి వెళ్ళాలి? అనిరుద్ధ్, నేనిచ్చిన మంత్రజలం నిన్నెక్కడికి తీసుకువెళ్ళిందో అక్కడికి మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళు. అక్కడికా? అవును,
తప్పదు, తప్పకుండా వెళ్ళి తీరాలి. నేను తపోదీక్షలో ఉంటాను. నాగమణి చేతికి అందాక నన్ను కలవండి. ముగ్గురం కలిసి అమర్లింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. అలాగే గురువర్య. శుభం భూయాత్. అన్నా, నా బిడ్డని క్షమించన్నా. ఎవరికిచ్చావే? ఆ దివ్య వస్త్రం ఎవరికిచ్చావు? చెప్పు. బావను ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోతాని మాటిస్తే మున్నాగకి ఇచ్చానమ్మా. పున్నాగక? అమ్మా, 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 ఏం చూస్తున్నావు? పున్నాగా, అటు చూడు. ఆ 3 చుక్కలున్నాయే, అవి నెలవంక దగ్గరకు చేరగానే ద్వయాతిథి మొదలవుతుంది. అమ్మా, అంటే ఈ రాత్రికి నాగమణి దర్శనం ఇస్తుంది కదా? అవునమ్మా. రేణుకమ్మ దయ కలిగిన వాళ్లకు బ్రహ్మముహూర్తంలో మణి దర్శనమిస్తుంది. నీ త్యాగం ఫలించే క్షణం రాబోతోంది పున్నాగా. ముందు ఆ సమాధి దగ్గర సర్పాకారంలో దీపాలు వెలిగించు. సర్పకాలంలోనే దీపాలెందుకు పెట్టాలమ్మా? ఎందుకంటే నువ్వు కొలిచే ఆ నాగమ్మే నాగమణిని నీకు చూపించే బాధ్యతని తన మీద పెట్టుకుంది. ఆ తల్లిని దీపారాధంతో పూజించాలి, ఆహ్వానించాలి కదా. కదా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నాగమ్మ కూడా నాగమణి నాకు దక్కేలా చేస్తానని మాట కూడా ఇచ్చింది. దీపాలు పెడతాను కానీ బ్రహ్మముహూర్తం వచ్చేదాకా వెలగాలంటే అంత నూనెందో లేదో మరి. ఉన్న నూనెతో నువ్వు దీపాలు వెలిగించు. నేను గుడికెళ్ళి చమురు తీసుకొస్తాను. ఈ రాత్రిపూట? నా బిడ్డ త్యాగం ముందు ఈ పని ఏపాటిది? నువ్వు బయటికి వెళ్ళి దీపాలు వెలిగించు. సరే అమ్మా. నానా, నానా వద్దు నానా. నానా ప్లీజ్ నానా. అమ్మ చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతోంది. కాసేపట్లో ద్వయతిథి మొదలవుతోంది. అంటే నాగమణి దర్శనమిచ్చే బ్రహ్మ ముహూర్తం దగ్గరవుతుందని అర్థం అవుతోంది.
మణి దక్కితేనే నా త్యాగానికి అర్థం ఉంటుందమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న పొదరా నాన్న. నాన్న నాన్న వద్దు నాన్న. నాన్న నాన్న వద్దు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ఒక్కసారి నా మాట వినండి నాన్న. నాన్న నాన్న. పున్నాగా నీకు పోయే కాలం నా చేతికి నాగమణి వచ్చే కాలం దగ్గరకొచ్చింది. దాన్నెవరూ ఆపలేరు, తప్పుకో. ద్వయాతిథి వచ్చింది. చుక్కలు చంద్రుని చేరేలోపు నా ఒక్కగానొక్క కొడుకుని వెంట పెట్టుకుని వచ్చాను. నాన్న ప్లీజ్ నాన్న వద్దు నాన్న. పున్నాక నేను చేయదు నాన్న. నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న. నాన్న భయపడకనురోధ్. నాగమణి దక్కే సమయంలో రక్తపాతం జరగకూడదని కులగురువులు చెప్పారు. ఇక్కడ ఎవరిని చంపను, అయినా ఇది చచ్చ బతికింది. తప్పుకో పున్నాగా. పుట్టను చూడని, దర్శనమిచ్చే నాగమణిని చూడని. తప్పుకో. క్షమించండి అయ్యగారు. ఈ పుట్టని ఏదన్నా చెయ్యాలనుకుంటే మీ మీదున్న గౌరవ మర్యాదల్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. భయపడాల్సిన ఆడపిల్ల బదులు చెప్తోంది ఏంట్రా? నా దారి కడ్డొస్తే కులగురువుకి ఏ మాటైతే ఇచ్చానో ఆ మాటను పక్కన పెట్టేస్తానని అర్థమయ్యేటట్టు చెప్పరా అనిరుద్. పున్నాగా తప్పుకో. నాన్నతో మనకి గొడవలొద్దు. నోర్మయ్. నాగమణి దొరికితే నాకు ఇచ్చేస్తానని చెప్పిన వాడివి ఇప్పుడు మీ నాన్నని వెంటేసుకుని వచ్చావా? పేరుకు గరుడ వంశస్థులే కాని నిజానికి పావుల కన్నా ఎక్కువ విషయం మీలోనే ఉంది. ఇంకొక మాట మాట్లాడావంటే తల తెగి నేల మీద పడుతుంది. అయినా ఇవ్వడానికి వాడెవడో, తీసుకోవడానికి నువ్వెవరితవే? నాగమణి ఎప్పటికీ మాదే, గరుడ వంశస్థులది. తప్పగా నానా మీరు ఇలా మాట్లాడితే పున్నాగా నన్ను అపార్థం చేసుకుంటుంది. ఈ కాపండి. తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను మోసం చేయడానికి వచ్చారా? మీరిద్దరే కాదు, ఎంతమంది వచ్చినా సరే నా గొంతులో ప్రాణం ఉండగా నాగమణిని మీకు దక్కనివ్వను. అయితే ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి నాగమణిని తీసుకెళ్తాను. నానా
తల నరికైన నాగమణిని నా వశం చేసుకుంటా. రండి రండి. శివ శివ జయ జయ శంకర హర నందన శివ రుద్రమూర్తి జయ జయ.